హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగున్నారని ఆశిస్తున్నాను. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఇవాల్టి వీడియో వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 5:30 నుంచి షేర్ చేస్తాను 10 o'clock వరకు. అండ్ ఇవాళ బాక్స్ ప్రిపరేషన్స్ అండ్ ఎర్లీ మార్నింగ్ లేచాను 5:30కి ఇక్కడ చూపిస్తున్నాను మీకు. అప్పటికే లేచి నేను ఇంకొక 10 minutes అయిపోయింది. బ్రష్ చేయడానికి బయటకు వచ్చినప్పుడు వ్యూ అయితే ఇలా ఉంది. చల్లగా ఉన్నా నేను బ్రష్ చేయంది వంట చేయను అనమాట. అండ్ ఇలా ప్రిపరేషన్స్ చేయడానికి ముందుగా చూసారు కదా. అండ్ లేచేటప్పుడే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, లేచాక అండ్ చాలా బాగుంటుంది. ఆ డే మొత్తం కూడా చాలా బాగా జరిగిద్ది అనమాట. అండ్ ఇంకా అలా బ్రష్ చేసి వచ్చాక అంత చలిగా ఉన్నప్పుడు కొంచెం హాట్గా ఏదన్నా పడితే కొంచెం బాగుంటుంది అనేసి ఇక్కడ కొంచెం ధనియాలు జీలకర్ర వాటర్ తీసుకుంటున్నాను. ఇది వెయిట్ లాస్కి కూడా ఉపయోగపడుతుంది. కొంచెం అలవాటు అవ్వడానికి కష్టంగా అనిపించిన అలవాటు అయ్యాక ఇంకా డైలీ తీసేసుకుంటూ ఉన్నాను అనమాట. కొంతమంది హనీ అలా వేసుకుంటారు కదా, నాకు హనీ అస్సలు పడదు. అందుకే నేను ప్లెయిన్గా అలా వాటర్ తీసేసుకుంటాను. అందులో పుదీనా కూడా యాడ్ చేశాను అనమాట. ఇవి తాగే లోపల కొంచెం ఇక్కడ రైస్ అండ్ పాలు అయి పెట్టేశాను అనమాట. ఎందుకంటే ఒక 1 hour అనేది గ్యాస్ అస్సలు ఖాళీ ఉండదు. తర్వాత మళ్ళీ పిల్లలకి నీళ్ళు అయి పెట్టాలి కాబట్టి మళ్ళీ టైం సరిపోదని ఈ లోపల ఇవి పెట్టేసేసి ఇంకా డ్రింక్ తాగేశాక ఇక్కడ బీరకాయ కర్రీ చేస్తున్నాను పాలు పోసి. ఇవాళ స్పెషల్స్ అయితే పెద్దగా ఏం లేవన్నమాట. బీరకాయ కర్రీ చేస్తున్నాను పాలు పోసి. అండ్ ఇంకా మాకు తర్వాత చేస్తాను, ఒక కర్రీ చేస్తే చాలు వాళ్ళ వరకు అనేసి ఫస్ట్ బీరకాయ కర్రీ చేద్దాము అనేసి బీరకాయ కర్రీ చేస్తున్నాను అనమాట. పాలు పోసి చేస్తే చాలా బాగుంటుంది టేస్ట్గా. అండ్ ఏంటంటే కనుక ఇంకా కొంచెం మార్నింగ్ లేచేటప్పుడే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కొంచెం ఆ డ్రింక్ తాగాక ఇంకా చాలా బాగుంటుంది అనమాట. అంటే చలిదనం అయిపోయి చాలా బాగుంటుంది. అందుకే కొంచెం అలవాటు చేసుకున్నాను. ఈ వింటర్ సీజన్లో ఏంటంటే ఈ లోపల నాకు వంట చేసేటప్పుడు కొంచెం చలి అలా అనిపించకుండా చాలా ఈజీగా ఉంటుంది. అండ్ వంట ప్రిపరేషన్స్ చేస్తూనే నేను ఇక్కడ పిల్లలకి స్నాక్స్ బాక్సెస్కి వాటికి పెట్టేస్తూ ఉన్నాను అనమాట. ఇవాళ డేట్స్ పెట్టి ఫుల్ మకానా అనేది నేను చూపించాను, షార్ట్స్లో షేర్ చేశాను ఈ రెసిపీని. బెల్లంతో చేసిన ఫుల్ మకానా వేస్తున్నాను అనమాట. ఇవి తినే కొద్దీ తినాలి అనిపిస్తుంటాయి. ఫస్ట్లో టేస్ట్ అనిపించవు, తినే కొద్దీ ఇంకా వాటి టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. అండ్ ఈ రెసిపీ కూడా షార్ట్స్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి కావాలి అనుకున్న వాళ్ళు. అండ్ ఇది మార్నింగ్ సెక్షన్గా పెట్టి కొంచెం బిస్కెట్స్ పెట్టాను. అన్నీ హెల్తీగా పెట్టాము అంటే వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. కొంచెం హెల్తీగా అండ్ కొంచెం వాళ్ళకి ఇష్టమైనవి పెడుతూ ఉంటేనే పిల్లలు కూడా ఇష్టంగా కొంచెం ఉంటారు అనేసి వాళ్ళకి ఇష్టమైన బిస్కెట్స్ తెచ్చుకున్నారు. ఇవి నేను ఎక్కువగా పెట్టను, బిస్కెట్స్ ఎప్పుడన్నా పెడుతూ ఉంటానన్నమాట. బిస్కెట్స్ అండ్ డేట్స్ ఫుల్ మకానా పెట్టేశాను. స్నాక్స్ వంట చేస్తూనే ఇవన్నీ చేశాను. అలానే మధ్యలో సేమియా చేశాను పిల్లలకి. మా పిల్లలకి సేమియా ఇలా చాలా ఇష్టం అనమాట. పైన కొంచెం డ్రై ఫ్రూట్స్ పౌడర్ యాడ్ చేస్తున్నాను, కొంచెం బెల్లం కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది. అంటే పంచదార కూడా యాడ్ చేసుకుంటారు కొంతమంది, నేనైతే బెల్లం యాడ్ చేస్తాను. అండ్ డ్రై ఫ్రూట్స్ పౌడర్ ఏమీ లేదు, ఉత్త ప్లెయిన్ సేమియానే ఫ్రై చేసేసి బాగా ఉడికిచ్చేసేసి ఇంకా డ్రై ఫ్రూట్స్ పౌడర్ బెల్లం యాడ్ చేసేస్తే సరిపోతుందనమాట. ఇవన్నీ చేస్తూనే ఆల్మోస్ట్ నా కర్రీ కూడా రెడీ అయిపోయింది. పిల్లలకి లంచ్ బాక్స్ అనేటప్పుడు ఇలానే ఉంటుంది. 1 నిమిషం కూడా ఖాళీ ఉండకుండా చేస్తేనే వాళ్ళకి ప్రశాంతంగా పంపించగలుగుతాము. ఒక పక్కకు నీళ్ళు కూడా పెట్టేశాను పిల్లలకి, వేడి నీళ్ళు. వాళ్ళు బ్రష్ అవి చేస్తూ ఉంటారు, నేను వాళ్ళని కేకలు వేస్తూనే ఉండాలి. అంటే రెడీ అవ్వండి, కానివ్వండి, బ్రష్ చేయండి, అలా చేస్తూనే ఇవన్నీ చేస్తూ ఉంటాను అనమాట. బికాజ్ అందరూ ఇలానే చేస్తారు. అండ్ ఇంకా లాస్ట్లో కర్రీ కూడా అయిపోయింది. ఇంకా పాలు పోసేస్తూ ఉన్నాను అనమాట. కట్టేశాక పాలు పోసేసి ఒక 5 నిమిషాలు అలా వదిలేస్తే చాలా బాగుంటుంది కర్రీ కూడా. పాలు పోసేటప్పుడు మనము గ్యాస్ అంటే స్టవ్ ముట్టించి అంటే అలా పోయకూడదు అనమాట. స్టవ్ ఆ కర్రీ వేడికే సరిపోతుంది, ఆల్రెడీ ఇవి కాచిన పాలే కాబట్టి సరిపోతుంది. అండ్ లంచ్ బాక్సెస్ కూడా ప్రిపేర్ చేసి కట్టేశాను. అండ్ ఇంకా పిల్లలైతే 7:15కే వ్యాన్ వచ్చేసేసిద్ది. బట్ కొంచెం కష్టంగానే ఉంటుంది, కానీ స్వెటర్స్ అలా వేసుకొని వెళ్ళిపోతారనమాట. వ్యాన్లో వేసుకుంటారు పిల్లలైతే స్వెటర్స్. ఇక్కడ లేట్ అయిపోయింది, ఇవాళ షూ వేసుకోవడానికి కూడా టైం లేదు ఆయనకి, ఇంకా అందుకే వెళ్ళిపోయాడనమాట. చూసారా మార్నింగ్ ఎలా ఉంది? ఈ టైంలో బాగా మంచు కురుస్తుంది పిల్లలు వెళ్ళే టయానికి. అండ్ 7:15 ఆ టయానికి బాగా మంచు కురుస్తుంది మాకు ఇక్కడైతే. అస్సలు బయటికి వెళ్ళలేము అనిపించింది. కానీ ఇంకా పిల్లలైతే వెళ్ళారు. ఒక్కొక్క రోజు నేను ఎక్కిస్తాను అండ్ ఒక్కొక్క రోజు ఏంటంటే మ్యాక్సిమం వాళ్ళే వెళ్తారు, మేము వెళ్తాంలే మమ్మీ అనేసి నేను ఇంక అక్కడ ఉండి చూస్తూ ఉంటాను.
అండ్ ఇంకా పిల్లలు వెళ్ళిపోయాక చక్కగా నా వర్క్లన్నీ చేసుకుంటాను ఇంట్లో ఉండి. బయటికి రాను, బాగా మంచు కురుస్తుంది కదా, అందుకే ఇంకా బయటికి రాకుండా ఇంట్లో పనులన్నీ చేసుకొని అండ్ ఈ లోపల ఎండ వచ్చేసింది అని ఎండుమిర్చి ఎండబెట్టడానికి పైకి వచ్చానమాట. కింద అస్సలు ఎండ రాదు చలికాలంలో, అందుకే పైకి వచ్చేసి కొంచెంసేపు అలా ఉండి ఎండలో వచ్చేసాను. వ్యూ చూసారు కదా చాలా బాగుంటుంది. అంటే ఈ చలికాలంలో ఈ ఎండకు కొంచెం అంటే ఆ ఎండ అనేది తీసుకుంటాము అనిపించి కొంచెంసేపు అలా ఉండి వచ్చేసాను అనమాట. అండ్ ఇవాళ అవిసె గింజల పొడి చూపిస్తాను అన్నాను కదా, అండ్ ఇప్పుడు తయారు చేసే విధానం చూపిస్తాను, చూసేయండి. స్టవ్ మీద ముందుగా మనము ఒక బాండి పెట్టేసుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి 1 కప్ అవిసె గింజలు వేసుకోవాలి. ఇవి చిటపటలాడే వరకు బాగా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న అవిసె గింజల పొడి చాలా మంచిది హెల్త్కి, మీరు కంపల్సరిగా ట్రై చేయండి. ఈ విధంగా చిటపటలాడేటప్పుడు అవిసె గింజలు పక్కన తీసేసి పెట్టేసుకోవాలి. అదే బండిలో మళ్ళీ 1 టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి 2 టేబుల్ స్పూన్ పచ్చనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, నేను ఇక్కడ పొట్టుపప్పే వాడుతున్నాను, అందుకే ఇక్కడ ఇంట్లో ఉన్న పొట్టుపప్పే యాడ్ చేశాను. మీరు కావాలంటే గుండ్లైనా యాడ్ చేసుకోవచ్చు. 1/2 టీ స్పూన్ దాకా మెంతులు యాడ్ చేసి ఇవి కూడా కొంచెం బాగా ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిపోయాక తీసేసి మళ్ళీ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసేసుకొని 2 టేబుల్ స్పూన్స్ దాకా ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసి ఇవి కొంచెం ఫ్రై చేసేసుకోవాలి. ఇవి కూడా పక్కన పెట్టేసేసుకొని ఇక్కడ కారానికి తగ్గట్టుగా ఎండుమిర్చి యాడ్ చేసేసుకొని కరివేపాకు కూడా యాడ్ చేసి అండ్ ఇవి బాగా కొంచెం ఫ్రై అయ్యాక వీటన్నిటిని కూడా చల్లార్చుకొని మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు మీకు ఇంట్రెస్ట్ ఉంటే. నేనైతే అవిసె గింజలు బాగా ఫ్లేవర్గా అలా తెలియాలి అనేసి ఓన్లీ ఇక్కడ అవిసె గింజలే వాడుతున్నాను. మీరు కొంచెం నువ్వులైనా యాడ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. కారపొడి కమ్మగా చాలా టేస్టీగా ఉంటుంది. రోజు 1 టీ స్పూన్ మనం వేడి అన్నంలో తింటే మనకు హెయిర్ ఫాల్ అంటే హెయిర్ గురించి ఎన్నో సమస్యలు, హెయిర్ అంటే జుట్టు రాలిపోవడం అలాంటివి ఉంటాయి కదా, అవన్నీ కూడా కంట్రోల్ అవుతాయి. అండ్ ఈ విధంగా చల్లార్చుకున్నాక మిక్సీ జార్లోకి తీసుకొని చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు యాడ్ చేసి ఉప్పు యాడ్ చేసేస్తున్నాను. టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు యాడ్ చేసేసి మళ్ళీ యాడ్ చేసుకోండి. కావాలంటే ఒక్కసారి మిక్సీ పట్టుకొని కచ్చాపచ్చాగా ఒక 10 దాకా వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసేసి మిక్సీ పట్టేసుకోవాలి. ఇంతేనండి, ఎంతో టేస్టీగా అండ్ హెల్తీగా అవిసె గింజల కారపొడి అయితే రెడీ అయిపోయింది. ఇది చక్కగా ఒక గాజు సీసాలో కానీ అండ్ ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటే మనకి చాలా రోజుల వరకు నిల్వ ఉంటుంది. అండ్ ఎంతో హెల్తీ అయిన కారపొడి రోజు 1 స్పూన్ తినండి. ఇది ఆడవాళ్ళు కంపల్సరిగా తీసుకోండి, చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. వీటి ప్రయోజనాల గురించి చెప్పాలి అంటే ఈ వీడియో మొత్తం కూడా సరిపోదు, అంత మంచి ప్రయోజనాలు అనమాట వీటి గురించి. కానీ కన్ఫామ్గా ట్రై చేయండి ప్రతి ఒక్కరు కూడా. అండ్ నేనైతే నాకు ఇలాంటి జాడీస్లో పెట్టుకొని పెట్టుకోవాలి అంటే చాలా ఇష్టం అనమాట. చిన్న జాడీస్ ఉంటాయి నాకు ఇంట్లో 3. అండ్ ఈ జాడీస్లో పచ్చళ్ళు ఏమీ లేవు అనమాట ఇంట్లో. సరే ఇది ఖాళీగా ఉంది కదా అని ఇందులో పెట్టేస్తూ ఉన్నాను. చాలా అండ్ ఇది చూడడానికి కూడా చాలా కలర్ఫుల్గా చాలా బాగుంటుంది, అందుకే ఇంక ఈ జాడీలో పెట్టేశాను, చాలా బాగుంది అనేసి. అండ్ ఈ విధంగా పక్కన పెట్టేసేసి ఇంక ఇవన్నీ అయిపోయాక గ్రైండర్ మిక్సీ అనేది డీప్ క్లీన్ చేస్తున్నాను. అండ్ ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూనే ఉంటాను కాబట్టి బట్ అంత దట్టిగా ఏమి ఉండదు నాది గ్రైండర్ కానీ మిక్సీ కానీ. ఫస్ట్ ఒక కొంచెం పొడి క్లాత్తో తుడిచేసి మళ్ళీ ఒక బౌల్లో వాటర్ యాడ్ చేసేసుకొని అందులో ఏదో ఒక లిక్విడ్ యాడ్ చేస్తాను అనమాట. విమ్ లిక్విడ్ ఉంటే విమ్ లిక్విడ్ అండ్ రిన్ లిక్విడ్ ఉంటే రిన్ లిక్విడ్. ఈసారి రిన్ లిక్విడ్ యాడ్ చేశాను, విమ్ వాడట్లేదు, అందుకని ఇంకా రిన్ ఉంటే రిన్ యాడ్ చేశాను, లేదు అంటే కొంచెం సరిపైన యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా కొంచెం వాటర్ అంటే తడి క్లాత్తో తుడుస్తూ ఉన్నాను. మరీ వాటర్ వేసేయకండి, ఎందుకంటే లోపలికి వెళ్ళిపోయాయి అంటే మోటార్ పాడైపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇంక ఈ విధంగా పెట్టేసేసి ఒకసారి తడికి క్లాత్తో పెట్టి తుడిచేసి ఇంకా పొడి క్లాత్తో తుడుస్తాను. ఇంకా అప్పుడు చక్కగా నీట్గా ఉంటుంది. ఆ తడి క్లాత్తో తుడిచి అలా వదిలేసినా కూడా వాటర్ మరకలుగా కనిపించి అంత బాగోదన్నమాట. అండ్ మనం ఏ వస్తువైనా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే అంత దట్టిగా ఉండదు. ఇక్కడ చూస్తున్నారు కదా, నాదైతే పెద్దగా ఏం లేదు, ఏమంటే తుడిస్తే బాగుంటుంది ఇంకా అని క్లీన్ చేస్తూ ఉన్నాను అనమాట. ఎప్పుడన్నా ఒకసారి ఇలా క్లీన్ చేస్తూ ఉంటాను. అండ్ ఏదైనా పట్టినప్పుడు పన్నంటే తుడుచుకుంటే చాలా నీట్గా ఉంటుంది. మనం ఏ వస్తువైనా ఎంత పెట్టి కొన్నాం, ఎంత రేట్లో కొన్నాం, ఎంత మంచి కంపెనీ కొన్నాం అన్నది కాదు, ఆ వస్తువుని అంతే జాగ్రత్తగా అండ్ అంతే
అంటే మనము ఏ వస్తువైనా సరే ఎంత జాగ్రత్తగా వాడుకుంటే దానికి అంత వాల్యూ పెరుగుతూ ఉంటుంది. ప్లస్ మనం కొనడం చాలా ఈజీ, దాన్ని మెయింటెనెన్స్ చేయడమే చాలా కష్టం. అండ్ ఏదైనా సరే మనం వస్తువు వాడేటప్పుడు చాలా జాగ్రత్తగా వాడితే అది ఎంత తక్కువ రేట్ అయినా చాలా రోజులు వస్తుంది. ఇది నా గ్రైండర్ వచ్చేసి 3600 ఒకప్పుడు తీసుకున్నాను, 8 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను. ఇప్పటి వరకు కూడా ఒక్క రిపేర్ కూడా రావడం కానీ అలా ఏమీ లేదు. చాలా బాగుంటుంది అండ్ చాలా బాగా వర్క్ అవుతుంది కూడా. నాకైతే ఇప్పటి వరకు ఎలాంటి ట్రబుల్ ఇవ్వలేదు. అండ్ మనం వాడేదాన్ని బట్టి ఉంటుంది, తీసుకోవడం ఎంత తక్కువలో తీసుకున్నాం పాడేది అదేమీ ఉండదు. ఎంత రేటు పోగొట్టి కొన్నా, ఎంత తక్కువ పెట్టి కొన్నా మన వాడకాన్ని బట్టి ఉంటుంది అనేది నా ఒపీనియన్. అండ్ ఇంకా మిక్సీ అయినా అంతే, నేను మిక్సీ దగ్గరగా 13 ఇయర్స్ అలా అవుతుంది నా మిక్సీ తీసుకొని. నా మిక్సీ తీసుకున్న నుంచి కూడా అండ్ ఇప్పుడు వరకు కూడా 1-2 సార్లు వచ్చింది, కానీ అంటే అది ఎక్కువ వాడుతూ ఉంటాను కదా, అంటే కొంచెం అంటే వైర్ పోవడం కానీ వైరింగ్ అలాంటివి వచ్చాయి, కానీ ఎలాంటి ప్రాబ్లం మోటార్గా అలా ఏమీ రాలేదు ఇప్పటి వరకు. మిక్సీ కూడా సేమ్. అండ్ మిక్సీ కూడా క్లీన్ చేసేసాను. అండ్ మనం క్లీనింగ్ చేసేటప్పుడు కూడా కొన్ని జాగ్రత్తలు పట్టుకోవాలి. అంటే ఇక్కడ ఈ విధంగా చూస్తున్నాం కదా, నేను ఇక్కడ హ్యాండ్ బిట్ పట్టుకున్నాను. గ్రైండర్ పెడతాం కదా, అక్కడ కూడా కొంచెం ఎక్కువగా మరీ వాటర్గా వేయకుండా కొంచెం తడిపొడిగా ఉన్నా సరిపోతుంది. ఆ విధంగా తుడిచేసి పెడితే సరిపోతుంది. మనం ఎలాగో గ్రైండర్ గిన్నె పెడతాం కాబట్టి అంతగా ఏమి అనిపించదు. వాటర్ పోయాయి అంటే మోటార్ పాడైపోయే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. అండ్ ఈ విధంగా క్లీన్ చేసేసాను, ఇది కంప్లీట్ చేసేసాను అనమాట. నా మార్నింగ్ వర్క్ అంతా అయిపోయాక ఏదో ఒకటి విధంగా క్లీనింగ్ పెట్టుకుంటాను. అలా క్లీనింగ్ చేసినా కూడా 10 లోపల నా వర్క్ అనేది కూడా ఫినిష్ అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చితే యాజ్ యూజువల్ లైక్, షేర్, కామెంట్, డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్. సీ యు ద నెక్స్ట్ వీడియో.